Hi viewers, this is Mohandy. You are watching What's This Channel from YouTube. మీరు ఈ వాట్స్ దిస్ ఛానల్ అనే యూట్యూబ్ వీడియో లింక్ ద్వారా భవిష్యత్తులో నా నుండి మీకు అనేక జంతర్ మంతర్ విషయాలు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీరు క్రిందనున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని నొక్కారంటే భవిష్యత్తులో నా నుంచి మీకు ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. ఈరోజు మీకు నేను వాట్సాప్లో వీడియో కాలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్సాప్లో వీడియో కాలింగ్ ఉందా అని మీరు ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదివరకు వాట్సాప్లో కాలింగ్ ఫీచర్ తప్ప వీడియో కాలింగ్ ఫీచర్ లేదు. మనకు వీడియో కాలింగ్ ఫీచర్ కావాలి అనుకుంటే స్కైప్ ద్వారానో లేకపోతే ఐఎంఓ ద్వారానో లేకపోతే ఈ మధ్యనే ప్రవేశపెట్టిన గూగుల్ అల్లో ద్వారానో మనం చూడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారానే వీడియో కాలింగ్ ఉంటే మనం మన స్నేహితులతోనూ మన గ్రూప్తోనూ ఏ విధంగా వీడియో కాలింగ్ ద్వారా సంభాషించవచ్చో నేను మీకు కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ని ప్రవేశపెట్టింది, కానీ ఇది బీటా వెర్షన్లో ఉంది. బీటా వెర్షన్ అంటే టెస్టింగ్ పర్పస్ ఓన్లీ. టెస్టింగ్ పర్పస్ ద్వారా ఎదుటి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ను లాగుతుంది. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఇది ప్లే స్టోర్లో ఇవ్వగలుగుతుంది. కానీ ఇప్పుడు ఇది ప్రైవేట్గా మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్గా అంటే కొంతమంది యూజర్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ లింక్ని పంపించడం జరిగింది వాట్సాప్. అలాంటి వాళ్ళ ద్వారానే నేను ఒక లింక్ తీసుకొని నేను ఈరోజు ఆ లింక్ని మీకు ప్రవేశపెట్టబోతున్నాను. దీని ద్వారా మీ ఫీడ్బ్యాక్ని వాట్సాప్కు పంపవచ్చు. ఈ వాట్సాప్కు పంపించిన తర్వాత వాట్సాప్ వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో దీనిని పొందుపరచడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ యాప్ ఫీచర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందుగానే మనం ఈ వీడియో యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం మన ఫ్రెండ్స్తో చక్కగా చాలా బాగా వీడియో కాలింగ్ ఫీచర్లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి దిగువనున్న డిస్క్రిప్షన్లో ఈ క్రింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్లో వీడియో కాలింగ్ ఫీచర్కి సంబంధించిన వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్కి సంబంధించిన లింక్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ను మీరు జస్ట్ ట్యాప్ చేశారంటే మీ ఫోన్లో ఆటోమేటిక్గా యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యాప్ని ఇన్స్టాల్ చేయాలి. యాప్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఆ బటన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత అన్నోన్ సోర్సెస్ అనే ఒక విండో వస్తుంది. అన్నోన్ సోర్సెస్ ఎందుకు వచ్చిందంటే సాధారణంగా అయితే ప్లే స్టోర్ ద్వారా డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ అన్నోన్ సోర్సెస్ అనేది రాదు. కానీ ఇది అన్నోన్ సోర్సెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోబోతున్నాం. సో మీరు ధైర్యంగా అన్నోన్ సోర్సెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. నేను చేసుకున్నాను, నా ఫోన్ చాలా సురక్షితంగా ఉంది. కాబట్టి మీరు అన్నోన్ సోర్సెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వాట్సాప్ వాళ్ళు మనకు అన్అఫిషియల్గా పంపించిన ఇది బీటా వెర్షన్లో ఉంది కాబట్టి. సో మీరు ధైర్యంగా డౌన్లోడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ వాట్సాప్లోకి ఫీచర్ ఎంటర్ అవుతుంది. వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత ఆన్ చేసిన తర్వాత ఈ ఫీచర్ మీకు డెఫినెట్గా వీడియో కాలింగ్ ఫీచర్ మీకు కనిపిస్తుంది. మీరు వీడియో కాలింగ్ ఫీచర్ని చూడాలి అనుకుంటే వాట్సాప్ను ఓపెన్ చేయండి. ప్రక్కనున్న కాల్స్ అనే లైన్ని చూసారంటే కాల్ లైన్ ట్యాప్ చేశారంటే ఆ లైన్లోనే మీకు మీరు ఎవరితో అయితే కాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ కాల్ లిస్ట్ కనిపిస్తుంది. ఆ కాల్ పక్కనే వీడియో కాల్ బటన్ కనిపిస్తుంది. తర్వాత ఆడియో కాల్ బటన్ కనిపిస్తుంది. మీరు వీడియో కాల్ మాట్లాడాలనుకుంటే వీడియో కాల్ మాట్లాడచ్చు, ఆడియో కాల్ కావాలనుకుంటే ఆడియో కాల్ మాట్లాడచ్చు. సో దయచేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయగలరని భావిస్తున్నాను. వాట్సాప్లో వీడియో కాలింగ్ను ఉపయోగించుకోవడం వల్ల నాకేంటి ప్రయోజనం అని అనుకుంటున్నారా? చాలా ప్రయోజనం ఉందండి. మీరు ఇదివరకే ఐఎంఓ, స్కైప్, గూగుల్ అల్లో లాంటి వీడియో కాలింగ్ ఫీచర్స్ ఉన్న యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా. అవి మీ ఫోన్లో ఉన్న మెమరీని ఆక్యుపై చేసి ఉంటాయి. కానీ మీకు ఖచ్చితంగా వాట్సాప్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ వాట్సాప్ అనే ఫీచర్లోని వీడియో కాలింగ్ ఉందనుకోండి, మీ ఫోన్లో ఉన్న మెమరీని పెద్దగా ఆక్యుపై చేయదు. సో మీరు మిగిలిన యాప్స్ అన్నిటిని డెలీట్ చేసేయచ్చు. అంటే ఈ అల్లో, ఐఎంఓ, స్కైప్ లాంటి వాటిని డెలీట్ చేసేయచ్చు. ఒకే ఒక ఫీచర్తోనే, అంటే వాట్సాప్ లాంటి ఒకే ఒక ఫీచర్లోనే ఫోన్ కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, మెసేజింగ్ చేసుకోవచ్చు, విచిత్రాలన్నీ చేసుకోవచ్చు మనం వాట్సాప్ ద్వారా. కాబట్టి వాట్సాప్ ఫీచర్ని
కొత్తగా వచ్చిన ఫీచర్ని మీరు ఉపయోగించుకోవాలంటే క్రిందనున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ను ట్యాప్ చేశారంటే మీ ఫోన్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. పైనున్న సబ్స్క్రిప్షన్ బటన్ని నొక్కి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ లింక్ని షేర్ చేశారంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. తద్వారా వాట్సాప్లో మీరు మీ ఫ్రెండ్స్తో చక్కగా ఆనందంగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. దయచేసి మీరు ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ వాట్స్ దిస్ ఛానల్ బై మోహన్ ది. థ్యాంక్ యూ సో మచ్.